ఒక్క ప్రశ్న అడుగుతాను. మీ జీవితాన్ని కేవలం 28 రోజుల్లో మార్చే ఒక అలవాటు ఉందంటే మీరు నమ్ముతారా? నేను మొదట నమ్మలేదు. కానీ ఈ పుస్తకంలోనే ఒక సాధన నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చింది. అదే ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. నమస్తే, మై సెల్ఫ్ అనిల్ బొలిగెర్ల, ద మ్యాజిక్. ఈరోజు మనం ఈ పుస్తకంలోనే అద్భుతమైన సూత్రాలను తెలుసుకుంటాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. కృతజ్ఞత అనేది కేవలం థ్యాంక్ యూ చెప్పడం కాదు, అది మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన శక్తి అని మీకు అర్థమవుతుంది. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. ఈ పుస్తకం నేను చదవడానికి ఉన్న బలమైన రీజన్, నేను విపరీతమైన డిప్రెషన్లో ఉన్నా. దాని నుంచి బయటపడడానికి నాకు ఒకరు ఈ బుక్ సజెషన్ ఇచ్చారు. అప్పటి నుండి నేను చదివా. కానీ మీతో పాటు నాకు మొదట్లో నమ్మకం లేదు, చాలా కొత్తగా వింతగా ఉండింది. కానీ నేను తప్పనిసరి పరిస్థితుల్లో చదవాల్సి వచ్చింది. చదివితే నేను బయటపడతానేమో డిప్రెషన్ నుంచి అనే ఉద్దేశంతో చదివా. కానీ ఈరోజు అదే ప్రతిరోజు చదువుతున్నా నేను. ఈ బుక్స్ నేను నెంబర్ ఆఫ్ టైం చదవడం వల్ల, ఈ కృతజ్ఞత ద మ్యాజిక్ బుక్ నెంబర్ ఆఫ్ టైం చదవడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఈ బుక్ మీద మనకు నమ్మకం ఉండాలి, కృతజ్ఞత మీద కూడా నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఎన్నిసార్లు చదివినా మనం ముందుకు పోలేం, మనం సక్సెస్ కాలేం, ఆనందం సంతోషం ఏమీ పొందలేం. ఫస్ట్ నమ్మకం ఉండాలి. నెంబర్ 2, చాలా క్లారిటీగా ఉండాలి. అసలుకి మనకేం కావాలి, అసలు నీకేం కావాలి, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా, సంతోషం కావాలా, అసలుకి ఏమి కావాలనేది మనకి మన జీవితంలో ప్రతి దశలో మనం ఎలా ఉండాలి, మనం ఏమేమి కోరుకుంటున్నాం అనే దాని మీద క్లారిటీ ఉండాలి. అవి జరిగిద్దా జరగదా అనేది నెక్స్ట్ విషయం. ముందు మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఎవరైనా కానీ ఎక్కడ ఉండని, మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ కృతజ్ఞత పనిచేస్తుంది, అంతవరకు నో డౌట్. ఈ 28 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభ్యాసం ఉంటుంది. 28 రోజులు కంటిన్యూగా కానీ చేయగలిగితే మన ఆలోచన విధానం పూర్తిగా మారిపోద్ది. వాటిలో ఫస్ట్ డే రచయిత చెప్పేది ఏంటంటే, మీరు బుక్కు ఒక పెన్ను తీసుకోండి, మీకున్న అదృష్టాలని ఒక 10 పేపర్ మీద పెట్టమంటారు అన్న. అయితే ఇది చాలామందికి బాధపడడానికి టైం ఉంటుంది, ఆలోచిస్తారు. కానీ రాయడానికి మాకు ఓపిక లేదు, టైం లేదంటారు. అది చాలా ఇబ్బందిగా ఏదో ఫీల్ అవుతారు. కానీ తప్పదు. 10 కృతజ్ఞతలు, మీకున్న అదృష్టాలు రాయాలి. అంటే నాకైతే ఈ 10 అదృష్టాలు రాయడానికి గంట పైన పట్టింది ఫస్ట్ టైం నేను రాసినప్పుడు. మీరు కూడా ఎంత టైంని బట్టిని రాయండి, మీకు ఇంకా ఈజీగా నేను చెప్తాను ఏం రాయాలనేది కూడా నేను చెప్తాను. నాకు తల్లిదండ్రులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుని, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అదృష్టవంతుని. మన శరీరంలో ఏదైనా ఒక అవయవం బాగలేకపోయినా మిగతా అవయవాలు బాగుంటాయి, వాటికైనా అదృష్టవంతులే. మనం చేస్తున్న చిన్న ఉద్యోగం కానీ, పెద్ద ఉద్యోగం కానీ, చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ, అసలు పనికైనా వెళ్ళగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాకు మంచి స్నేహితులు ఉన్నారు, చాలా అదృష్టవంతుని. నాకు ఒక ఇల్లు ఉంది, చాలా అదృష్టవంతుని నేను. నాకు ఒక తమ్ముడో లేదా అక్కో, ఒక చెల్లో ఉంది, దానికి థ్యాంక్ యూ, చాలా అదృష్టవంతుని నేను. ఇవి రాయాలి. నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నాను, చాలా అదృష్టవంతుని. నేను చదువుకుంటున్నాను, చాలా అదృష్టవంతుని. నేను చాలా ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాను, అదృష్టవంతుని. ఈ మీరు రాస్తే కనీసం 100 వస్తాయి. మినిమం 10 రాయండి. ఫస్ట్ డే 10 రాయండి, మీకు క్లారిటీ వస్తుంది, ఇంకా రాయాలనిపిస్తుంది. మొదట్లో మిమ్మల్ని రాయమనేది మీకున్న అదృష్టాలు 10 పేపర్ మీద పెట్టాలి. పెడితే ఆటోమేటిక్గా మ్యాజిక్ స్టార్ట్ అవుద్ది. మీ జీవితంలో కృతజ్ఞత అనేది అప్పుడే మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంటుంది. మీరు రాయాలి పెన్ను తీసుకొని, కష్టమైనా నష్టమైనా. మీకు కృతజ్ఞత చెప్పడానికి ఏది లేదు అంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. నెంబర్ 2 డే, రెండో రోజు మ్యాజిక్ శిల, ఒక చిన్న రాయి తీసుకోండి. అది సముద్రం ఒడ్డున దొరుకుద్ది, పార్కుల్లో దొరికిద్ది, ఎక్కడన్నా పూల కుండీల్లోనూ ఎక్కడో చోట. అది చిన్న రాయి తీసుకోండి. మీకు కంఫర్టబుల్గా మీ జేబుల్లోనో, మీ పాకెట్లోనో, ప్యాంట్ జేబుల్లోనో ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేసి అంత సింపుల్గా, నున్నగా, చాలా అందంగా ఉండేటట్టు మీకు నచ్చింది ఒక రాయి తీసుకోండి. అది పట్టుకొని ఉండాలి మీరు ఎప్పుడు. అది చూసినప్పుడల్లా మీకు కృతజ్ఞతలు ఎవరెవరికి చెప్పాలనేది గుర్తొస్తుంది ఆటోమేటిక్గా. అది చాలా పవర్ఫుల్గా, చాలా బాగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి
తన కొడుకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ మ్యాజిక్ సెల ద్వారా తన ఆరోగ్యాన్ని బాగా చేసుకున్నాడు. అది సీక్రెట్ బుక్లో స్వయంగా రాసి ఉన్నారు. తనకి బాగైందని మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇక్కడ ఆరోగ్యం బాగైందంటే ఆ రాయిలో లేదు, అతనికి ఆ రాయి ఉండడం వల్ల తగ్గిద్దనే నమ్మకంలో ఉంది ఇక్కడ. అంటే మీరు కొంతమంది రాయిని పట్టుకోలేకపోయినా కొంతమంది ఒక బుక్ను పట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఏదైనా ఒకదాన్ని దాన్ని పట్టుకున్న వెంటనే మీకు కృతజ్ఞతలు చెప్పేది గుర్తు రావాలి. రాయి అంటే సింపుల్గా జేబులని పెట్టుకొని తిరగచ్చు అనే ఉద్దేశంతో నేను మ్యాజిక్ శిల రాయి అని చెప్పా. సెకండ్ డే మ్యాజిక్ రాయి శిల, దాన్ని నిద్రపోయేటప్పుడు మీరు పడుకునేటప్పుడు మీ పక్కనే పెట్టుకోవాలి. దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ పెట్టండి, ఆడ పెట్టుకోండి. మీరు నిద్రపోయిన తర్వాత నిద్రపోయే 10 నిమిషాల ముందు ఉదయం నుండి ఇప్పటి వరకు నాకు ఎవరెవరు సహాయం చేశారు, నేను ఏ విషయాల్లో ఆనందంగా ఉన్నాను, అవన్నీ గుర్తు తెచ్చుకోండి. నిదానంగా కొంచెం కొంచెం నవ్వుతూ సంతోషంగా గుర్తు తెచ్చుకోండి. మీకు ఎవరెవరు సహాయం చేశారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరెవరు సహాయం చేశారు, ఉదయం మీకే మంచి మంచి శుభవార్తలు అందినాయా, అనుకోని విధంగా డబ్బు వచ్చిందా, ఏ ఒకటి ఉంటే మీకు కొంతమంది డిస్కౌంట్లో కొంత అమౌంట్ ఏదైనా వస్తువులు ఇవ్వచ్చు, కొంతమంది మీకు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, తీసుకోండి నా అక్కడ ఎక్స్ట్రా ఉండే 2 అని. వాటిని కొన్ని గుర్తు తెచ్చుకొని వాటిని తలుచుకోండి. మ్యాజిక్ సెల్ అంటే అది నిద్రపోయే ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి. థర్డ్ డే 3వ రోజు బాంధవ్యాల గురించి ఉంటుంది. మనం మన జీవితానికి ఒక అర్థమో పరమార్థం ఇచ్చేది మనకి ఇతరులతో ఉన్న సంబంధాలే. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చెల్లెలు కావచ్చు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మనకి ఎంత డబ్బున్నా మనకి ఎదుటి వ్యక్తులతోనూ ఇతరులతోనూ మనకి సన్నిహిత సంబంధాలు చాలా మంచిగా, వాళ్ళు మన పక్కన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ మాటలతో మనం చాలా ఎనర్జీని శక్తిని తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ భార్యాభర్తలైనా సరే తండ్రి కొడుకులైనా సరే కృతజ్ఞతగా ఉండాల్సిందే. చాలా వరకు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత సంవత్సరానికి విడిపోతున్నారంటే కృతజ్ఞత లేకపోవడమే. తండ్రి కొడుకులు కూడా చాలామందికి పడదు, పలుకోరు కొంతమంది తండ్రి కొడుకులు అసలుకి సంవత్సరాల తరబడి ఉంటారు. కేవలం కృతజ్ఞత లేకపోవడమే. ఒక కొడుక్కి తండ్రి మీద కృతజ్ఞత లేకపోవడం వల్లే అతను ఏదో ఆస్తులు ఇవ్వలేదనో కొన్ని విషయాల్లో గట్టిగా ఆలోచిస్తే మీరు కానీ కృతజ్ఞత చూపవలసిన విషయాలు చాలా వస్తాయి. ఒక పెళ్ళిళ్ళ విషయంలో చూసుకుంటే అమ్మాయి దొరకడమే అదృష్టం అనుకొని చాలా కృతజ్ఞతగా ఉండాలి. అమ్మాయి ఏమో నాకు అబ్బాయి దొరకడని అదృష్టంగా కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఇక్కడ విషయం రివర్స్ అవుతుంది. నీకెవరు దొరకకపోతే నేను చేసుకున్నానని, నీకే అమ్మాయి ఇవ్వకపోతే నేను చేసుకున్నానని, అది కృతజ్ఞత రాహిత్యానికి చిహ్నం. అది కృతజ్ఞతగా భార్యకి కృతజ్ఞత చెప్పడం లేకపోతే భర్తకి కృతజ్ఞత చెప్పడం అంటే మనం తగ్గినట్టు కాదు. అక్కడ మనం సంపదను ఆహ్వానిస్తున్నాం, సంతోషాన్ని ఆహ్వానిస్తున్నాం, సంబంధాన్ని చిరకాలం పాటు గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. కేవలం భార్యాభర్తలు విడిపోతున్నారు, తండ్రి కొడుకులు వీళ్ళు ఇష్యూస్ వస్తున్నాయంటే కేవలం కృతజ్ఞత లోపమే. నిజంగా మనసులో కృతజ్ఞత ఉంటే మనకి నెగిటివ్ విషయాలు అస్సలు కనపడవు, మనకు అన్ని పాజిటివ్ విషయాలే కనపడతాయి. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియాలి. నీ స్నేహితులకి, మీ తల్లిదండ్రులకి, వాళ్ళు మీకు ఏ విధంగా సహాయం చేశారు, వాళ్ళు ఎంతటి శత్రువులైనా ఎంతటి ప్రతికూల వ్యక్తులైనా సరే కొన్ని మంచి లక్షణాలు ఏదో ఒక సందర్భంలో మీకు సహాయం చేసి ఉంటారు. మీ బంధువులు కానీ ఎవరైనా సరే మీరు కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరైనా ఒక వ్యక్తి గురించి నెగిటివ్ వ్యక్తి గురించి చెప్తే నేను అతనిలో ఒక 2-3 పాజిటివ్ విషయాలను ఖచ్చితంగా చెప్తాను. నేను దీన్ని నెంబర్ ఆఫ్ టైం చదవడం వల్ల మీకు ఆ ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఆలోచించండి. కాకపోతే ఫస్ట్లో టైం పడుతుంది. మీకు గంట పట్టచ్చు, 1.5 గంట పట్టచ్చు, నేనంటే 10 నిమిషాలు రాస్తాను. మీకు టైం పట్టచ్చు. ఉండంగా టైం రోజులు గడిచే కొద్దీ మీకు చాలా ఈజీ అయిపోతుంది. అంటే బాంధవ్యాలు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పాలి. మన గురువులకు కానీ అందరికీ కృతజ్ఞత చెప్పండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఏదో ఒక చిన్న విషయంలో మనకి వాళ్ళు సహాయం చేస్తుంటారు, ఎప్పుడో ఒకప్పుడు చేస్తుంటారు. దాన్ని పట్టుకోండి. 1-2 ఖచ్చితంగా ఉంటాయి, వాటికి కృతజ్ఞత చెప్పండి. మనకి ఎవరితోనూ ఎటువంటి సమస్యలు రావు. బాంధవ్యాలు 3వ రోజు రిలేషన్స్ అయిపోయింది. 4వ రోజు మన యొక్క ఆరోగ్యానికి కృతజ్ఞతలు చెప్పమంటుంది. పూర్తిగా మన ఆరోగ్యానికి, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి, ప్రతి అవయవానికి కృతజ్ఞతలు చెప్పమంటారు. అసలు మన కాళ్ళకి కృతజ్ఞతలు చెప్పమంటే, మన కాళ్ళు రవాణా సాధనాలు. మనం ఇంట్లోకి ఆడకి ఎడికి తిరుగుతుంటాం, బయటికి తిరుగుతుంటాం. బయటికి పోతే కాళ్ళు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్క కాలు ఉంటుంది, ఒక్కరికి 2 కాళ్ళు ఉండవు.
వాళ్ళ బాధ వర్ణించలేం. మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వందల సార్లు చెప్పుకున్నా కూడా కాకపోతే మనకు ఆ విలువ తెలియడంలా. చేతులకి రోజు మొత్తం అది ఎన్నిసార్లు మనం వస్తువులు పట్టుకుంటున్నాం, ఒక చోట తీసి ఇంకో చోట పెడుతున్నాం. చేతులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కళ్ళు, ఇంత అందమైన ప్రపంచాన్ని చూస్తున్నామంటే మన కళ్ళు ద్వారానే. కళ్ళుకి మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నామా మనం? ఒక్కసారి మీరు ఆలోచించండి. కళ్ళు అద్భుతమైనవి. మనకి నోరు ఉంది, మంచి కంఠం ఉంది, అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాం, పాటలు పాడగలుగుతున్నాం. ఇతరులు చెప్పే కూడా చాలా వింటున్నాం. మన చెవులకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంతమంది చెవులు ఎనపన్నోళ్ళు ఉంటారు, మిషన్లు పెట్టుకుంటున్నారు. మనం భగవంతుడు ఇచ్చాడు అది. మనం చాలా స్పెషల్ వ్యక్తులమే. మనల్ని భగవంతుడు స్పెషల్గా చూసాడు కాబట్టి అన్ని అవయవాలు ఇచ్చాడు మనకి. అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకిచ్చాడు. మనం ఎంత అసలు విపరీతమైన కృతజ్ఞత చూపించినా కూడా తక్కువే. మనకు అదొక్కటే చాలు. అసలుకి మనకి చాలా అందంగా పుట్టామనుకున్నాం, అందంగానే పుడతాం. అందంగా ఉన్న వాళ్ళు కూడా అందంగా ఉన్న సంతోషం కూడా ఉండదు వాళ్ళకి. మనకు గుండె ఉంటుంది, ప్రతి క్షణం కొట్టుకుంటానే ఉంటుంది. అందమైన మన గుండెకు, మన చర్మానికి, మనం తిన్న తర్వాత ఆ రుచిని చూపిస్తుంది నాలుకకు. అనేక రకమైన వాసనలు చూస్తున్నాం మన ముక్కుకి. స్పర్శ జ్ఞానానికి, మనం తల్లిని, మన బిడ్డలను మనం కౌగులించుకున్నప్పుడు ఆ స్పర్శ ఎంత హాయిగా ఇస్తుంది. స్పర్శకు వీటన్నిటికీ మనం తినేటప్పుడు ఏది రుచి లేదో ఇవన్నిటికీ మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇవి మీరు రాస్తూ ఉంటే మీరు ఆ అనుభూతిని, ఆ ఫీల్ని పొందుతారు. చాలా సంతోషంగా ఉంటుంది అది. ఇటువంటి అనుభూతిని మనం ఎప్పటికీ పొందలేం. ఇవి మీరు రాస్తూ ఉంటే శరీరంలోని ప్రతి అవయవానికి, మన శరీరంలో మనం తిన్న ఆహారం అరుగుదలయ్యి ఉదయాన్నే జీర్ణక్రియ అయ్యి బయటకు వస్తున్నందుకు కూడా చాలా కృతజ్ఞతలు రాయాలి మనం. వీటిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఇవి మొదట్లో రాసినప్పుడు చాలా వింతగా, చాలా కొత్తగా కొంతమంది నవ్వుకుంటారు. నేను కూడా నవ్వుకున్నా. కానీ ఉండంగా కొద్దిగా మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు మనం ఇంకా ఉత్సాహంతో రాస్తాం. అంత శక్తి ఉంటుంది దీంట్లో. 4వది, మన శరీరానికి, మన ఆరోగ్యానికి. అసలు మన ఆరోగ్యంగా ఉండడమే మహాసంపద. అదొక సామెత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన ఆరోగ్యం, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని ఒక పేపర్ మీద రాసి ఇంట్లో కనిపించండి, ఇంట్లో అంటించండి, రోజు చూడండి. ఆ పదాలు చెప్తానండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీకు తెలియకుండా మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు తయారైద్ది. నెంబర్ 5, 5వ రోజు మన డబ్బుకు సంబంధించి, డబ్బుకి బాగా కృతజ్ఞతలు. డబ్బుకు సంబంధించి ఇక్కడ కృతజ్ఞత అనేది సంపదకు చిహ్నం, ఫిర్యాదులు అనేది పేదరికానికి చిహ్నం. ఇక్కడ మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 200 ఉన్నాయి, ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పండి. మీ ఆర్థిక పరిస్థితి ఎంత బాగలేకపోయినా సరే మీ దగ్గర నా 1 రూపాయికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పిన రోజు మిగిలిన డబ్బు కూడా మీ కాడికి వస్తుంది. మీ దగ్గర 100 రూపాయలు, 200కే సరిగా కృతజ్ఞతలు, సరిగా థ్యాంక్ యూ చెప్పనప్పుడు మిగతా డబ్బు ఎలా వస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ పాయింట్ బాగా రేజ్ చేస్తారు డబ్బు గురించి. మనం లేస్తే డబ్బులు నాకాలు లేవు, డబ్బులు అయిపోయినాయి, వాళ్ళు తీసుకున్నారు ఇవ్వలేదు, వీళ్ళు తీసుకున్నారు ఇవ్వలేదు. మనం ఒకరికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి మనకి రాలేదు అంటే తప్పు వాళ్ళది కాదు. మనం ఇచ్చిన డబ్బు మన కాడికి రాలేదంటే డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం సరిగా గౌరవించాల, మనం ప్రేమించాల. మనం చాలాసార్లు డబ్బు ముఖ్యం కాదు, ఫ్రెండ్షిప్ ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం, డబ్బుదే ఉంది, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఇట్లాంటి మాటలు తెలుసో తెలియకో ఏదో సరదాగా అంటుంటారు. అవి పొరపాటును కూడా అనకూడదు. డబ్బుకి కాళ్ళు ఉండవు, నోరు ఉండదు, అది కదలలేదు, మెదలలేదు, కానీ చెవులు ఉంటాయి డబ్బుకి. మనం అనే ప్రతి మాట డబ్బు వింటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బును మనస్ఫూర్తిగా గౌరవించాలి. ఎవరైనా డబ్బు ఇచ్చినా దాన్ని పట్టుకోవాలి, ఆ స్పర్శను అనుభవించాలి. ఇచ్చిన వెంటనే ఇట్లా కుక్కి ఆంతను జేబులో పెట్టుకోకుండా తీసుకొని చూసి జాగ్రత్తగా మడత పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా డబ్బులు పెట్టుకోవాలి. ఇంట్లో కూడా దాన్ని ఏడంటే ఆడ ఇసిరేసామంటే దాని అర్థం ఏంటంటే డబ్బును మనం సరిగా గౌరవించడం లేదని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో మన కాడ ఉన్న కొద్ది డబ్బు అయినా సరే మనం దానికి కృతజ్ఞతగా ఉండాలి అనేది రచయిత చాలా బలంగా చెప్తాడు. మనకి చిన్నప్పటి నుంచి మన ఇంటికి వచ్చిన స్నేహితులు, మన బంధువులు మనకు డబ్బులు ఇచ్చి ఉంటారు. వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పమంటారు. డబ్బులు లేకుండానే మనం ఎన్నో సౌకర్యాలు పొందున్నాం. వాటిని గుర్తించి వాటికి కృతజ్ఞత చెప్పమంటాడు.
డబ్బు మనకి కొంతమంది ఏదైనా వస్తువు కొనేటప్పుడు డిస్కౌంట్లోనే కొంత వస్తుంది, అక్కడ కూడా మనం డబ్బు మిగిలినట్టే లెక్క. కొంతమంది వస్తువులు కూడా ఫ్రీగానే ఇస్తారు, అక్కడ కూడా డబ్బు మిగిలినట్టు లెక్క. మనకి డబ్బుని చాలా జాగ్రత్తగా గౌరవించాలి, ప్రేమించాలి. డబ్బు ఒకరి కాడైపోయింది రాలేదంటే అది తప్పు నీదే. నువ్వు డబ్బును సరిగా గౌరవించకపోతే ఉండదు. మనుషులమైన అంతే, మనం ఒకరిని సరిగ్గా గౌరవించకపోతే వెళ్ళిపోతే మళ్ళీ రాదు. డబ్బును బాగా గౌరవించాలి. నెంబర్ 6, అద్భుతంగా పని చేయండి. మనం ఏ పనిలో ఉన్నా మీరు గమనించారా లేదో, చాలామంది అతి పేదరికంలో పడతారు, తక్కువ చదువుకుంటారు, కానీ కొన్ని రోజులకి చాలా గొప్ప వ్యక్తి అవుతారు, గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు, ఒక ప్రముఖమైన వ్యక్తి అవుతాడు. ఇది ఎలా సాధ్యమంటే ఒక్కొక్కరు ఎంత ఉన్నా కూడా డౌన్ అవుతూ ఉంటారు. చదువుకోకపోయినా, వాళ్ళు పేదరికంలో పుట్టినా కొంతమంది బాగా సక్సెస్ అవుతారు. కేవలం కృతజ్ఞతే, అక్కడ కూడా కృతజ్ఞత పనిచేస్తుంది. కృతజ్ఞత అంటే అహంకారం లేకపోవడమే, గర్వం లేకపోవడమే. అసలు ఉన్నది ఏంది మన దగ్గర, దాని మీద ఫోకస్ చేయడమే కృతజ్ఞత అంటే. అద్భుతంగా మనం ఏ పనైనా చేయని, మనం చేసే పని చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా, లేకపోతే చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా, అసలు మనం ఏదో పనికి పోతున్నాం, 100 రూపాయలు వచ్చినా సరే మనం చేసే పని మనస్ఫూర్తిగా ప్రేమించమని చెప్తాడు. దానికి మీ పనికి బాగా కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా దానికి బాగా కృతజ్ఞతలు చెప్పండి. మీరు చేసేది చిన్న ఉద్యోగం అయినా ఆ ఉద్యోగం పట్ల విపరీతమైన కృతజ్ఞతలు తెలియజేయండి. మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో మీకున్న అనుకూల అంశాల గురించి రాయమంటారు. మీరు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా, వాటి గురించి ఫోకస్ చేసి రాయండి. మీకు ఉద్యోగంలో నెలకి ఎంత వస్తుంటే రోజుకి ఎంత వస్తుంది, నాకు ఈరోజు ఇంత వస్తుందని ఆ అమౌంట్ని సంతోషపడండి. ఆ శాలరీ పడ్డ రోజే కాకుండా మిగతా రోజులు కూడా ఆ డబ్బు కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఇక్కడ చిన్న పనైనా పెద్ద పనైనా మనం చేసే పని బాగా ప్రేమించాలి. మీరు చేసే చిన్న పని ప్రేమిస్తూ సంతోషం చేయడం వల్ల మీకు అవకాశాలు, ఇంకా ఎక్కువ అవకాశాలు భగవంతుడు యూనివర్స్ ఇస్తుంది అనేది రచయిత యొక్క ఉద్దేశం. 6వది, మనం ఎంత బాగా మన పనిని ప్రేమిస్తాము, అది చిన్నది కానీ పెద్దది కానీ. మీరు గమనించారా లేదో, కొంతమంది పెద్ద ఉద్యోగం చేస్తున్నా, పెద్ద వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళంత సంతోషంగా ఆనందంగా ఉండలేరు. కొంతమంది చిన్న ఉద్యోగం చేస్తున్నా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా భార్యాబిడ్డలతో గడుపుతారు, బాగా హ్యాపీగా తిరుగుతారు. వాళ్ళు పెద్ద ఉద్యోగం ఉంటే ఎంత సంతోషం, అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఈ పెద్ద ఉద్యోగం వాళ్ళేమో ఎప్పుడు టెన్షన్గా హడావిడిగా ఉంటారు. కేవలం కృతజ్ఞత లేకపోవడమే, ఇంకా అంతకుమించి ఇంకో కారణం లేదు వాళ్ళకి. దీంట్లో చాలా విషయం ఉంది. ఏదైనా సరే కృతజ్ఞతగా ఉంటే ఆటోమేటిక్ అవకాశాలు మనకు వస్తాయి. చిన్న ఉద్యోగం ఒకేసారి ఒకే ఉద్యోగంలో చేరిన వాళ్ళు కొంతమంది కొద్దిగా పైకి వెళ్తూ ఉంటారు, కొంతమంది అక్కడే ఉంటారు. వాళ్ళ కృతజ్ఞత అంటే ఇది ఒక బిహేవియర్, మైండ్ సెట్. మనం ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ, మనం చేసిన సహాయానికి గుర్తించుకుని థ్యాంక్స్ చెప్తుంటూ వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇవ్వాలనిపిస్తుంది. అక్కడ మేనేజర్ కానీ ఎవరైనా కానీ, ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలైనా సరే, మనకి ఇంకొక అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడికి అక్కడ తోటి వ్యక్తులు మనల్ని రికమెండ్ చేస్తారు కూడా, మనం పనిని నిజాయితీగా ప్రేమించినప్పుడు. 7వది, ప్రతికూల అంశాల్లోంచి బయటపడడం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ప్రతికూలమైన అంశాలు ఉంటాయి. మనం కృతజ్ఞతగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ పరిస్థితుల్లో కృతజ్ఞతగా ఉంటాం. కృతజ్ఞతగా ఉండాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే కృతజ్ఞతగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆరోగ్యం బాగలేదనో, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారనో, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయనో, చాలామంది ప్రతికూల అంశాలలోనే అట్లా పరిస్థితులు వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెప్పరు, ఇంకా విమర్శలు సంధిస్తూ ఉంటారు. ఇక్కడ రచయిత చెప్పేది, నీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. నువ్వు ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చాయంటే చాలా కాలంగా నువ్వు కృతజ్ఞత లేకపోవడం వల్ల అని రచయిత బలంగా చెప్తాడు. ఇవన్నీ నేను అనుభవించా. రచయిత చెప్పింది ఒకటి, నేను అనుభవించినవి. నాకు వీటి మీద ఒక క్లారిటీ ఉంది. మనం చాలా కాలంగా ఒక విషయంలో కృతజ్ఞత లేకపోతే ఒక్కసారిగా అది మన మీద ఎఫెక్ట్ చూపించింది. కొంతమంది బాగా డబ్బు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, డబ్బు మీదే కృతజ్ఞత చూపిస్తారు, ఇంకా దేన్ని పట్టించుకోరు. వాళ్ళకి ఫ్యామిలీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఫ్యామిలీ మీదే ఫోకస్ ఉంటుంది, డబ్బు మీద ఉండరు, డబ్బు సమస్యలు వస్తాయి. ఇక్కడ కృతజ్ఞత అన్ని ఏరియాల్లోనూ ఉండాలి. మనకి ఉద్యోగంలో అన్నిటిలోనూ మనకు కృతజ్ఞత ఉండాలి. ఎక్కడైతే మనకి సమస్యలు వస్తున్నాయో అక్కడ కృతజ్ఞత లేదని అర్థం చేసుకోవాలి మనం.
మన పరిస్థితులు బాగలేనప్పుడు కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. అప్పుడు కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మనకి అప్పుడు పరిస్థితులు క్రియేట్ చేసిన వ్యక్తులకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి ఇక్కడ. మనం అంటే ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలని రచయిత చాలా బలంగా చెప్తాడు. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే మనం డిసైడ్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం కృతజ్ఞతగా ఉండాల్సిందే అని. 8వ రోజు మనం ఇది ఇప్పటిది కాదు, చాలామంది ఇప్పుడు పాటించడం లేదు. మన పూర్వకాలం నుంచి మనం అన్నం తినేటప్పుడు మనం భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకోవాలి. అంటే దేవుడికి దండం పెట్టుకోవాలి. ఎవరి మతాల్లో వాళ్ళ ఆచారాల తగ్గట్టు మనం ప్రతిరోజు అన్నం తినేటప్పుడు కుటుంబ సభ్యులందరం లేకపోతే సింగిల్గా తిన్నా సరే అన్నం తినే ముందు ఒక్క నిమిషం ముందు మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. భగవంతుడా నాకు ఈ అన్నం లభించినందుకు చాలా థ్యాంక్ యూ అని. అన్నం మన ప్లేట్లో రావడానికి వెనకాల కొన్ని వందల మంది కృషి ఉంటుంది. ఇంట్లో మన భార్య, రైతులు ఉంటారు, మన ఆ వంటలు, ఆ సరుకులు, ఆ కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో రవాణా అయ్యి ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో కొన్ని రాష్ట్రాల నుంచి రవాణా అయ్యి ఉదయాన్నే మార్కెట్కి వచ్చి మార్కెట్ నుంచి మనకి ఎంతోమంది శ్రమ ఉంటుంది. వాళ్ళు అంత శ్రమ పడితే మన ప్లేట్లోకి ఆ కూరలు వచ్చి ఉంటాయి, అన్నం వచ్చి ఉంటుంది. నిజంగా మనం తలుచుకొని వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి. జస్ట్ 1 మినిట్ చాలు. ఫస్ట్లో 2-3 నిమిషాలు పట్టిద్ది, తర్వాత 1 మినిట్ చాలు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం వల్ల, మనం అన్నానికి కృతజ్ఞతలు తెలియజేయడం వల్ల మన కాడ సంపద కూడా పెరిగిద్ది. అట్ ది సేమ్ టైం భూమి మీద చాలామంది అన్నానికి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళందరికీ అన్నం దొరికిద్ది. మనం అందరికీ అన్నం మనం పెట్టలేం, కానీ మనం తినే అన్నానికి మనం కృతజ్ఞత చెప్తే ఎక్కడో అన్నం లేనివాడికి అన్నం దొరికిద్ది. అది సృష్టి నియమం. ఇది కొంచెం లాజికల్గానే ఉంటుంది. ఇదివరకు అందరూ అట్లాగే చేసేవాళ్ళు పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు కూడా చాలామంది అన్నం తినేటప్పుడు దండం పెట్టుకుంటారు. కొంతమంది పెట్టుకోరు, అదరా తిని టెన్షన్ లేదు, నాకు టైం లేదు, నేను త్వరగా వెళ్ళాలంటారు. మీకు టైం లేదు, హరీబరీగా తిని వెళ్తే రేపు టైం కేటాయించాలి. ఆ బీపీలకి, షుగర్లకి, హాస్పిటల్ చుట్టూ తిరగడానికి టైం కేటాయించాలి. అప్పుడు టైం కేటాయించడం మేళ ఇప్పుడు 1 నిమిషం టైం తీసుకొని మనస్ఫూర్తిగా భగవంతుడికి మీకు అన్నం రావడానికి కారణమైన వ్యక్తులందరిని తలుచుకొని 1 నిమిషం థ్యాంక్ యూ చెప్పడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మనం చాలా ప్రశాంతంగా హాయిగా ఆ అన్నాన్ని, ఆహారాన్ని, కూరని రుచికరంగా ఆస్వాదిస్తూ తింటేనే కదా మన శరీరంలో అది పనిచేసేది. ఇండైరెక్ట్గా అదే కృతజ్ఞత అంటే. మన కృతజ్ఞత ఉన్నప్పుడు దాన్ని రుచికరంగా చూస్తాం. ఆ రుచిని అనుభవిస్తున్నప్పుడే కదా మన నోట్లో లాలాజాలను ఊరేది, అవన్నీ పనిచేసేది. మనం అరీబరీగా తినడం వల్ల ఆ అవయవాలు ఏం పనిచేయవు. తిన్నది కూడా పెద్దగా అరగదు మనకి. మనం తిన్న ఆహారాన్ని చాలా చూస్తూ ప్రేమిస్తూ తినాలి. ఆ ఫీల్ని అనుభవించాలి. ఇక్కడ మీకు ఎన్ని బాధలైనా ఉండొచ్చు, మీకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని దిగులైనా ఉండొచ్చు. అవి ఉన్నా సరే మీరు అన్నం కాడికి వచ్చి అవన్నీ మర్చిపోవాలి. కొన్ని రోజులకి అవే వెళ్ళిపోతాయి బాధలు మీ దగ్గర. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తినే ఆహారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం వల్ల అది మన యొక్క డబ్బు మీద, మన సంపద మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నీళ్లు తాగేటప్పుడు ప్రతి నిమిషం మీరు నోట్లోకి అన్నం బానేయండి, నీరు బానేయండి, ఇంకేమైనా చిరుతిళ్ళు ఏదైనా నోట్లోకి ఒకటి పోతుంది అంటే మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలి. అది బాగా గుర్తుపెట్టుకొని ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. భూమి మీద ఏదైనా మ్యాజిక్ ఉందంటే అది నీరే. అత్యంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నీరుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. మ్యాజిక్ ధూళి 10వ రోజు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కృతజ్ఞత అనేది అందరికీ, ఇక్కడ నేను కృతజ్ఞత ప్రాక్టీస్ చేస్తున్నా. మనం ఈ కృతజ్ఞతని వేరే వాళ్ళ మీద కూడా అట్లా చల్లచ్చు ధూళిలాగా. ఎవరైనా మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ కోసం మనం ఇక్కడ ఉండి కృతజ్ఞత రాయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి బాగైద్ది. ఇది మన కోసమే కాదు, వేరే వాళ్ళ ఆరోగ్యం కోసం, వేరే వాళ్ళ సంతోషం కోసం మ్యాజిక్ ధూళి అందరికీ. 10వ రోజు కేవలం నీ ఫ్రెండ్స్లో ఎవరెవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరెవరు అనారోగ్య సమస్యలతో ఉన్నారు, ఎవరెవరు కొంచెం మానసిక సమస్యలతో ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని వాళ్ళ కోసం రాయమంటుంది ఇక్కడ. 10వ రోజు పని అది మనకి. 10వ రోజు వాళ్ళు బయట వ్యక్తుల గురించి రాయాలి. ఎవరెవరికి బాగాలేదు నీట్గా రాయాలి. ఏమని? వాళ్ళ ఆరోగ్యంగా బాగైనందుకు థ్యాంక్ యూ భగవంతుడా, ఈసారి నేను వాళ్ళని కలిసినప్పుడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా నాతో మాట్లాడతారని ఊహిస్తూ రాయాలి. మనం నిజంగా పనిచేస్తే, నేను అట్లా చాలామందికి రాశాను, వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. నేను కలిసినప్పుడు కూడా చెప్పాను, నేను మ్యాజిక్ ధూళి అంటేనే అది అందరూ ఆరోగ్యంగా పనిచేస్తుంది. మనం చెప్పాలి అది. 11 మ్యాజిక్ ఉదయం. 11వ రోజు మ్యాజిక్ ఉదయం అంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మన నోట్లోంచి వచ్చే ఫస్ట్ మాటే థ్యాంక్ యూ రావాలి.
థ్యాంక్ యూ వచ్చి బయటకు వచ్చి కాలు కింద పెట్టిన భూమాతకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. బాత్రూంలో పోతే అక్కడ ఉండే షాంపుకి, బ్రష్కి, అక్కడ ఉండే మనం ఆ బాత్రూమ్ సెట్కి, కూర్చోడానికి వెస్టర్న్ టాయిలెట్కి, ఆ వాటర్ వచ్చేదానికి తిప్పంగా నీళ్ళు వస్తాయి మనకి. అసలు ఎంత అద్భుతం ఇది. ఇదివరకు ఎట్టుండేది మోసుకునే వాళ్ళం నీళ్ళు. వీటన్నిటి మనకి చాలామంది కృషి ఉంది. అంటే ఉదయాన్నే ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ టెన్షన్స్ వల్ల మనం అయిన టెన్షన్స్ వెళ్ళిపోతాయి. మ్యాజిక్ ఉదయం అంటే ఉదయాన్నే లేచిన వెంటనే అసలు ఈరోజు నేను జీవించున్నాను, ఒక మరో అద్భుతమైన రోజు ఇచ్చావు భగవంతుడా అని మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అది మ్యాజిక్ ఉదయం నిద్రలే చాలా ఉంటాయి. మనం ఎన్ని టెన్షన్లో ఉన్నా మనం పట్టుకునే ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. 12వ రోజు అద్భుతమైన వ్యక్తులకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు కొంతమంది ఖచ్చితంగా సహాయం చేసి ఉంటారు. వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి సహాయం చేయాలి. మీరు ఈరోజు ఉన్నారంటే దానికి ఎంతోమంది ఎవరో ఒకరు మీకు మర్చిపోలేని వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. ఒక ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ తండ్రి కావచ్చు, మీ తల్లి కావచ్చు, లేకపోతే మీ బంధువులు ఎవరైనా కావచ్చు, పిన్ని బాబాయిలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ స్కూల్లో టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు మీరు బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేసి ఎందుకు నేనున్నాను, మీ వెనకాల మీరు చేయండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. అటువంటి వ్యక్తులను గుర్తు తెచ్చుకోండి, వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి, వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. అవసరమైతే ఫోన్ చేసి చెప్పండి. కలిసి వీళ్ళతో ఇంకా దగ్గర పోయి కలిసి అది వివరించి మీరు థ్యాంక్ యూ చెప్పంటాడు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు అసలుకి ఇవన్నీ. అంటే అద్భుతమైన వ్యక్తులకి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను డ్యూటీ చేసే అక్కడ నా పక్కన ఒక రైతు ఉన్నాడు, అన్న. ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆయన చదువుకున్న 10th క్లాసు. ఆయన వ్యవసాయం చేస్తూ ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని ముగ్గురు చదువుతున్నారు. ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంటే ఒక్కటే మాట చెప్తాడు, ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ పీటీ మాస్టర్ అన్న అని. వాళ్ళ పీటీ మాస్టర్ వల్ల ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అంటే చదువుకునేటప్పటి నుండి ఆ అమ్మాయి 6th, 7th క్లాస్ నుండి ప్రతిదీ ఆయన గైడెన్స్లోనే అంట. 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఏం చదవాలి, 10th తర్వాత ఏం చదవాలి, కరెక్ట్గా 10th 15 ఏళ్ళకి 10th అయిపోద్ది, తర్వాత 2 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ అయిపోద్ది, తర్వాత మళ్ళీ ఇంకోటి. ఆమె కరెక్ట్గా 19-20 ఏళ్ళకి ఉద్యోగం కొట్టింది. హై స్కూల్లో ఒక పీటీ మాస్టర్గా ఉద్యోగం కొట్టింది పాప. ఆ అమ్మ పేరు రాజేశ్వరి. వాళ్ళ డాడీ చెప్తాడు నాకు, కేవలం ఆ పీటీ సార్ గైడెన్స్లోనే మేము చదివామన్నా, ఆయనే చెప్పాడు, ఆయన చెప్పినట్టే చదివాము, మాకు ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే మా పాపకి, నా కూతురికి కేవలం ఆయనే అని అన్న చెప్తాడు. అంటే ఇక్కడ ఆయన జీవితకాలం మర్చిపోలేడు. ఆయన ఒక మాట కూడా అన్నాడు నాతో పర్సనల్గా, మన అమ్మాయి పెళ్ళప్పుడు సార్ వస్తాడన్న, ఊర్లో ఆయనకి పూలు జల్లుకుంటే ఘన స్వాగతం పలకాలన్నాడు. దట్ ఈజ్ కాల్డ్ కృతజ్ఞత. అది కూడా గ్రాటిట్యూడ్ అంటే అది. ఆయన గ్రాటిట్యూడ్ చదవాలా, కృతజ్ఞత అసలు చదవాలా, ఆయనకి బుక్కులు చదవాలా, కానీ ఆయనకి తెలియకుండానే ఆ భావోద్వేగం బయటకు వచ్చింది. నేను వాళ్ళ స్టోరీ ఉన్నా, ఒక 19-20 సంవత్సరాల పాప ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిందంటే అసలుకి ఎట్లా అది. ఆ అమ్మాయి అడిగితే అమ్మాయి చెప్పింది, కేవలం వాళ్ళు ఆ సార్ చెప్పిన డైరెక్షన్లో నేను చదివానని. ఆ అమ్మాయి అదే అన్ని అనుకూలం, వాళ్ళు కృతజ్ఞత ఉంటే అమ్మాయి చదువు అయిపోయటానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, అప్పుడే ప్రాక్టీస్ చదవడం, ఉద్యోగం రావడం అంతా అయిపోయింది. చాలా చిన్న అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది ఆ రిజల్ట్స్లో. ఇది కేవలం కృతజ్ఞతే, ఇంకా అంతకుమించి ఇంకొక రీజన్ లేదు ఇక్కడ. అద్భుతమైన వ్యక్తులను గుర్తుపెట్టుకుని మీరు ఎంతమంది కృతజ్ఞతలు చెప్తారో అటువంటి అద్భుతమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వాళ్ళు 12వ రోజు. 13వ రోజు మీ కోరికలు, మీ కళలన్నీ సాకారం కానివ్వండి. అంటే మీకు చాలా కోరికలు ఉంటాయి, పెద్ద ఇల్లు కట్టాలని, కారు కొనాలని, ఇంత డబ్బు సంపాదించాలని, ఒక ఉద్యోగం సంపాదించాలని. ఈ కోరికలన్నీ రాయాలి ఒక పేపర్ మీద. ఆ కోరికలు రాసుకొని వాటిని చూడండి రోజు. అవి నెరవేరినట్టు ఊహించుకోండి. వాటికి ఏం చేయాలో ఆలోచించండి. అవి నెరవేరక ముందే థ్యాంక్స్ చెప్పండి. ఇక్కడ చెప్పే హైలైటెడ్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక కోరిక రాసుకున్న తర్వాత అది నెరవేరదు. నెరవేరక ముందే అది అయిపోతే మీ భావాలు ఎలా ఉంటాయో, ఆ కోరిక నెరవేరిన తర్వాత మొదట ఎవరికి చెప్తారు, మీరు ఎంత సంతోషాన్ని అనుభవిస్తారు అనేది ముందే మీరు ఊహించమంటాడు. ముందే భగవంతుడు నెరవేరితే మీరు ఎంత సంతోషంగా భగవంతుడికి కృతజ్ఞతలో ధన్యవాదాలు చెప్తారు. అది నెరవేరక ముందే చెప్పమంటే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు.
అంత బలంగా చెబుతాడు. అంటే మన కోరికలు ఏమైనా కావచ్చు, అవి నెరవేరక ముందే కృతజ్ఞతలు చెప్పండి. నెరవేరిన తర్వాత మీరు ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు, అది ముందే అనుభవించమని చాలా క్లియర్ కట్గా చెప్తాడు. 13వ రోజు. 14వ రోజు మనం ఒక అద్భుతమైన రోజు. ఆ రోజు మొత్తానికి ఉదయాన్నే కృతజ్ఞత చెప్పంటాడు. వెరీ ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే రోజుకి ముందే అసలు ఈరోజు చాలా అద్భుతంగా గడుస్తుందని ఆ రోజుకి ఉదయాన్నే కృతజ్ఞత చెప్పేయమంటాడు. ఈరోజు అన్నీ చాలా నేను పట్టుకున్నల్లా నేను ఏదనుకుంటే అన్నీ జరుగుతున్నాయి, అత్యంత అద్భుతమైన రోజు అని చెప్పి ఆ రోజు మొత్తానికి కృతజ్ఞత చెప్పమంటాడు. 14వ రోజు. ఇవన్నీ మీరు అనుకోవచ్చు, ఇవన్నీ మీరు చేసే పనికి ఎటువంటి అడ్డం రాదు. మీరు చేసే ఉద్యోగానికి, మీరు చేసే పనికి, మీరు చేసే వ్యాపారానికి నేను చెప్పిన ఏమీ అడ్డం రావు. మీ పని మీరు చేసుకునేవి. ఏదో ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నం ఒక అరగంట లేకపోతే ఒక 20 నిమిషాలు అంతే. మీ పనులన్నీ మానేసి ఇది చేయమని చెప్పడంలా. ఇది చేయడం వల్ల నా కొడుకుకి మాటలు రాని నా కొడుకు మాట్లాడుతున్నాడు. నీకు మొదట్లో చెప్పాను నేను, నా కొడుకు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నా కొడుకుతో పాటు నేను చాలామందికి మాటలు చెవులు వినపడవు నా కొడుక్కి. ఈరోజు నా కొడుకు ఇయరింగ్ మిషన్స్ పెట్టుకుంటాడు. చాలా స్పష్టంగా, క్లారిటీగా, ధైర్యంగా మాట్లాడతాడు. చాలు, కేవలం నాకు ఈ బుక్ వల్ల నా కొడుకు మాట్లాడుతున్నాడు. నేను చాలా సంతోషంగా ఉంటా. నేను అందుకే ఈ బుక్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాను. ఎక్కువ మందికి కృతజ్ఞతగా ఉండమని చెప్పడానికి కూడా రీజన్ అదే. నాకు అంత పెద్ద సమస్య తీరినప్పుడు చిన్న చిన్న సమస్యలు తీరడం పెద్ద కష్టమా? ఎన్నో రకాలుగా డబ్బు సమస్యలు కూడా తీరినాయి నాకు. ఇదివరకు నెలాఖరిస్తే వేరే వాళ్ళని డబ్బులు అడిగేవాడిని. ఇప్పుడు నేను ఒకరిని డబ్బులు అడిగి ఎన్ని సంవత్సరాలు అయిందో. నేను ఎవరిని డబ్బులు అడగను, నాకాడ ఇప్పుడు ఉంటాయి. అది నా కృతజ్ఞత వల్ల, డబ్బు మీద నాకున్న ప్రేమ వల్ల. మనం ఎవరికి డబ్బులు ఇచ్చినా చాలా సంతోషంగా, ఆనందంగా ఇవ్వాలి. మన కాడ డబ్బులు లేకపోయినా సరే, మనం వాళ్ళ సర్వీస్ తీసుకున్నప్పుడు, మన టీవీ బిల్లు ఏవైనా సరే, ఒకరి సర్వీస్ తీసుకున్న తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే డబ్బులు చాలా సంతోషంగా ఇవ్వాలి. మన కాడ లేకపోయినా సరే, ఉన్నప్పుడే అది ఇచ్చేటప్పుడు ఇస్తున్నామని గొనుగుతా బాధపడతా ఇవ్వకూడదు. ఇవన్నీ అక్షర సత్యాలే. దీనివల్ల ఎక్కడ రూపాయి ఖర్చు లేదు. దీనివల్ల మీ ఆలోచన విధానం మారిపోద్ది, మీ మైండ్ సెట్ మారిపోద్ది. మీకు అటువంటి వ్యక్తులే దొరుకుతారు, అటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులే దొరుకుతారు. ఇదంతా ఒక సబ్కాన్షియస్ మైండ్ లాగా మీరు అన్నీ మంచిగా చూస్తారు కాబట్టి మీకు అటువంటి వ్యక్తులు ఎదురవుతారు. నా వీడియో ఇంతసేపు చూసేదారు కాబట్టి మీరు జీవితంలో బాగా కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తులను గుర్తుంచేసుకొని మీరు ఎవరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళ పేరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిజంగా మీకు కృతజ్ఞతగానే ఉంటే. కృతజ్ఞత ఒక్క రూపాయి ఖర్చు లేదు. కేవలం మీ మనసును ఉపయోగించుకొని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, మీరు జస్ట్ మీ పనులకి ఎటువంటి అడ్డం రాదు. కృతజ్ఞత మీ పని మీరు చేసుకుంటేనే చేసుకోవచ్చు. మీరు జీవితంలో ఎవరికైతే కృతజ్ఞత చెప్పాలో ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే అతనికి ఫోన్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.